Good evening, my dear friends. Welcome to my channel Medical Concepts Basics. మొన్న లాస్ట్ వీడియోలో UMN అప్పర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి, లోవర్ మోటార్ న్యూరాన్స్ అంటే ఏంటి, వాటి లీజన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఏంటంటే అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్ కి లోవర్ మోటార్ న్యూరాన్ లీజన్ కి క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఈ డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు వీటిని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఫస్ట్ అసలు యుఎంఎన్ లీజన్స్ లో ఏమేమి చూస్తాం, ఎల్ఎంఎన్ లీజన్స్ లో ఏమేమి చూద్దామో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మజిల్ యొక్క మాస్. ఇందులో మజిల్ మాస్ యుఎంఎన్ లో మజిల్ మాస్ అనేది 15 to 20% డిక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ ఎల్ఎంఎన్ లో మజిల్ యొక్క మాస్ అప్ టు 80% డిక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మజిల్. ఇందులో ఏం చూస్తామంటే స్పాస్టిక్ పారాలిసిస్ చూస్తాం. నెక్స్ట్ ఎల్ఎంఎన్ లో ఫ్లెసిడ్ పారాలిసిస్ చూస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ టోన్. ఇందులో అప్పర్ మోటార్ న్యూరాన్ లీజన్ లో టోన్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. దీన్నే ఇంక్రీజెస్ టోన్, దీన్నే హైపర్ టోనియా అంటాం. సేమ్ దీనికి ఆపోజిట్ ఎల్ఎంఎన్ లీజన్ లో డిక్రీజెస్ మజిల్ టోన్, దీన్నే హైపోటోనియా అంటాం. నెక్స్ట్ డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్. ఇదేంటంటే నీ జర్క్స్, యాంకిల్ జర్క్స్ ఇవన్నీ ఎగ్జాగరేటెడ్ అయిపోతాయి. సో డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ లో అప్పర్ మోటార్ న్యూరాన్స్ లో ఇంక్రీజెస్ అయిపోద్ది. దీన్నే హైపర్ రిఫ్లెక్సియా అంటాం. సేమ్ ఎల్ఎంఎన్ లో దీనికి ఆపోజిట్ డిక్రీజెస్ రిఫ్లెక్సెస్, సో హైపో రిఫ్లెక్సియా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫెసికులేషన్స్ అంటే అబ్నార్మల్ మజిల్ కాంట్రాక్షన్స్. ఇవి ఎప్పుడు చూస్తామంటే మనం ఆఫ్టర్ రన్నింగ్, జాగింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్, విగ్రస్ ఎక్సర్సైజెస్ అండ్ కొంచెం మంది ఇంట్లో వాళ్ళు పూజలు పునస్కారాలతో పేరు చెప్పి ఉపవాసాలు ఉంటారు. ఆ టైంలో బాడీ వీక్నెస్ అయ్యి మజిల్ కాంట్రాక్షన్స్ చూస్తాం. పర్టికులర్ గా ఏం చూస్తామంటే ఐ ట్విచ్చింగ్ చూస్తాం. ఇందులో ఐ ఆటోమేటిక్ గా అబ్నార్మల్ మజిల్ కాంట్రాక్షన్స్ మనం విజిబుల్ గా చూడొచ్చు. సో ఫెసికులేషన్స్ అంటే ఇవి ఎందులో చూస్తామంటే ఫెసికులేషన్స్ అనేవి మెయిన్ ఎల్ఎంఎన్ లీజన్స్ లోనే చూస్తాం. యుఎంఎన్ లీజన్స్ లో ఇవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో ఫెసికులేషన్స్ యుఎంఎన్ లీజన్స్ లో ఆబ్సెంట్, ఎల్ఎంఎన్స్ లో ప్రెసెంట్. నెక్స్ట్ ఫిబ్రిలేషన్స్. ఇవి కూడా అబ్నార్మల్ మజిల్ కాంట్రాక్షన్సే, కానీ ఇవి మనం విజిబుల్ గా చూడలేం. ఈఎంజి ఎలక్ట్రోమయోగ్రఫీ చేసినప్పుడు మనం డిస్ప్లే మీద మజిల్ కాంట్రాక్షన్స్, అబ్నార్మల్ మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి చూడొచ్చు. సో ఫిబ్రిలేషన్స్ అనేవి నాట్ విజిబుల్, ఓన్లీ సీన్ ఇన్ ఈఎంజి. సో ఫిబ్రిలేషన్స్ అనేవి కూడా యుఎంఎన్ లీజన్స్ లో అబ్సెంట్ అవి ఉంటాయి, ఎల్ఎంఎన్స్ లో ప్రెసెంట్ అవి ఉంటాయి. నెక్స్ట్ బెబిన్స్కీ రిఫ్లెక్స్. ఈ బెబిన్స్కీ రిఫ్లెక్స్ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ గా చూసేది యుఎంఎన్ లీజన్స్ లోనే చూస్తాం. ఇది బెబిన్స్కీ రిఫ్లెక్స్ సైన్ అంటే ఏంటంటే ఇది మన ప్లాంటార్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫూట్ అనుకుంటే, గ్రేట్ టో అనేది డార్సిఫ్లెక్షన్ అవ్వి మిగతా 4 టోస్ అనేవి ఫ్యానింగ్ ఆఫ్ అవుతాయి. ఇది ఓన్లీ యుఎంఎన్ లీజన్ లో క్యారెక్టరిస్టిక్ గా చూసేది బెబిన్స్కీ రిఫ్లెక్స్ పాజిటివ్. ఇందులో ఏంటంటే గ్రేట్ టో అనేది డార్సిఫ్లెక్షన్ అవ్వి మిగతా 4 టోస్ ఫ్యానింగ్ ఆఫ్ అవుతాయి. దీన్ని బెబిన్స్కీ రిఫ్లెక్స్ సైన్ పాజిటివ్ అంటాం. సో ఈ బెబిన్స్కీ రిఫ్లెక్స్ అనేది యుఎంఎన్ లో ప్రెసెంట్, ఎల్ఎంఎన్ లో అబ్సెంట్. నెక్స్ట్ ప్రొనేటార్ డ్రిఫ్ట్. పేరులోనే ఉంది, ప్రొనేషన్ అనేది ఎక్కువ జరిగిపోతుంది. ఇప్పుడు యుఎంఎన్ లీజన్ ఉన్న పేషెంట్, సపోజ్ లెఫ్ట్ యుఎంఎన్ లీజన్ ఉన్న పేషెంట్ చూసుకుందాం. ఇందులో ఏంటంటే సపోజ్ లెఫ్ట్ యుఎంఎన్ లీజన్ ఉందనుకోండి పేషెంట్ కి, మనం పేషెంట్స్ ని
పేషెంట్ ని 2 హ్యాండ్స్ ఇలా షోల్డర్ లెవెల్ వరకు పామ్ అప్వర్డ్స్ చూపిస్తాం. అండ్ 20 సెకండ్స్ వరకు కళ్ళు మూసుకోమని చెప్తాం. ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ లీజన్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ అనేది డౌన్వర్డ్స్ అవి ప్రొనేషన్ లోకి వెళ్ళిపోద్ది. దీన్నే ప్రొనేటార్ డ్రిఫ్ట్ అంటాం. సో యుఎంఎన్ లీజన్ లో ప్రొనేటార్ డ్రిఫ్ట్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫైండింగ్. సో ప్రొనేటార్ డ్రిఫ్ట్ యుఎంఎన్ లో ఏంటి ప్రెసెంట్, ఎల్ఎంఎన్ లో absent. నెక్స్ట్ ఆఫ్ మ్యాన్ సైన్. ఆఫ్ మ్యాన్ సైన్ అంటే ఏంటంటే ఇన్ మిడిల్ ఫింగర్ ఆఫ్ ది పేషెంట్ ని డిజిటల్ ఇంటర్ఫెరెన్షియల్ జాయింట్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ ఫ్లెక్స్ అవుతాయి. సో ఇలా అవ్విందంటే యుఎంఎన్ లీషన్ పాజిటివ్ సైన్ అని అర్థం. సో హాఫ్ మ్యాన్ సైన్ అనేది యుఎంఎన్స్ లో ప్రెసెంట్, ఎల్ఎంఎన్ లో absent. ఇప్పుడు వరకు నేను యుఎంఎన్ లో ఇవి ప్రెసెంట్ అవుతాయి, ఎల్ఎంఎన్ లో ఇవి ప్రెసెంట్ అవుతాయి అని మామూలుగా చెప్పేశాను. అసలు స్ట్రెంత్ అనేది స్పాస్టిక్ పారాలిసిస్ ఎందుకు చూస్తాం, ఎల్ఎంఎన్ లో ఫ్లేసిడ్ పారాలిసిస్ ఎందుకు చూస్తాం, టోన్ అనేది యుఎంఎన్ లోనే ఎందుకు హైపర్టోనియా అయిపోతుంది, ఎల్ఎంఎన్ లో హైపోటోనియా ఎందుకు అవుతుంది, డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ యుఎంఎన్ లో ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎల్ఎంఎన్ లో ఎందుకు డిక్రీజ్ అవుతున్నాయి, ఫెసికులేషన్స్ ఇందులో ఎందుకు absent, ఇందులో ఎందుకు ప్రెసెంట్, డాబిన్స్కీ రిఫ్లెక్స్ ఇందులో ప్రెసెంట్ ఎందుకు, ఇందులో absent ఎందుకు, అసలు ఇవన్నీ నేను డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఇది ఎందుకు చెప్పానంటే ఫస్ట్ మామూలుగా మనకి ఇంట్రెస్ట్ రావడం కోసం ఇలా చెప్పాను. అసలు స్ట్రెంత్ అంటే స్పాస్టిక్ పారాలిసిస్ ఎందుకు, ఫ్లెసిడ్ పారాలిసిస్ ఎందుకు ఎల్ఎంఎన్ లోనే చూస్తాం. ఇలా మామూలుగా మనకి ఇంట్రెస్ట్ రావడం కోసం ఫస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేశాను. సో దీన్ని డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చెప్తాను. అంతవరకు థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.